జస్ట్ ఒక ఐఫోన్ కోసం ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ని చంపేశాడు. ఇతను కర్ణాటకలోని ఈ కార్ట్ లో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. అయితే ప్రతిరోజు తన వర్క్ ని తొందరగా కంప్లీట్ చేసుకుని సాయంత్రం 6 కల్లా ఇంటికి వెళ్లేవాడు. కానీ ఫిబ్రవరి 7, 2023 రోజు రాత్రి 8 అయినా కూడా ఇంటికి రాలేదు. ఇంట్లో ఉంటున్న వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు అతనికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరు టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎంత వెతికినా ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు. అయితే సరిగ్గా 8 రోజుల తర్వాత ఆ ఊరి బయట సగం కాలిపోయిన డెడ్ బాడీ ఉందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన దగ్గర దొరికిన వస్తువులను చూసిన తర్వాత ఆ బాడీ హేమంత్ అని కన్ఫర్మ్ అయింది. అయితే అతని చివరి కాల్ ని డెలివరీ అడ్రస్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన భయంకరమైన విషయం ఏంటంటే హేమంత్ దత్తా అనే అబ్బాయికి ఈ ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ అది కొనడానికి అతని దగ్గర డబ్బులు లేవు. కానీ ఎలాగైనా తగ్గించుకోవాలని ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉన్న ఐఫోన్ ని వెతికిండు. అలా 40,000కు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ని ఆర్డర్ పెట్టిండు. ఇప్పుడంటే ఇంత అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు కానీ అప్పట్లో ఉంది. అయితే ఆ ఆర్డర్ ఇవ్వడానికి అడ్రస్ కి వచ్చిన హేమంత్ దత్తాకి కాల్ చేసింది. హేమంత్ దత్తా ఒక 1 కిలోమీటర్ ఇక్కడికి రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా అని ఎవరు లేని ఇంట్లోకి పిలిచిండు. దీని డబ్బులు మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళారు, మీరు 5 మినిట్స్ కూర్చోండి అని చెప్పి ఇంట్లోకి పిలిచాడు. ఇంతలోనే వెనకాల నుంచి వచ్చి పెద్ద రాడ్ తీసుకుని అతని తల పగలు కొట్టేసి షాక్ తోటి 3 సార్లు పొడిచి చంపేసి అతని స్కూటీ ముందులో వేసుకుని ఎవరు లేని చోటుకు తీసుకెళ్లి ఊరి బయట కిరోసిన్ పోసి కాల్చేశాడు.